ఏంట్రా? హలో, ఏంటి తెగ చూస్తున్నా? అంత నచ్చిందా? రే, నేను అమ్మాయిని కలిసి నేను చెప్పాను చూడు, అదే రే అమ్మాయి. ఓహో, రైల్స్ ఉందరా? అవునరా. రే, నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగైనా అక్కనే బాగుని తీసుకెళ్ళిపోరా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా. మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కలిస్తే ఇస్తాను రా. ఏంట్రా? ఏమైంది? అమ్మా, అక్కడ వడియాలు. ఒడియాలు ఒడియాలు ఏంటంటావేంటక్క? మీరా? గుర్తుపెట్టారే? మీదే వరంగలేనా? లేదండి, విజయవాడ. కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. నా పేరు వెంకట అండి, హైట్ 6'2" అండి. వాటెక్నిక్ చదివానండి. మీ పేరు, అడ్రస్ అన్ని తొందరగా చెప్పండి. అంత అర్జెంట్ గా చెప్పేయాలా? అంటే మొన్నట్లా మిస్ అయిపోతారని భయం అండి. సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. అది ఓకేలేండి, మీరు ఈ పార్టీకి చాలా అలసిపోయి ఉండాలి. ఆ రోజు మన స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో మిమ్మల్ని అర్జెంట్ గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళాలండి. అరే, ఆ జగన్ గాడు ఈ ప్రపంచంలో ఐశ్వర్య కంటే అందగత్తే లేదంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి, కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. ఓహో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేసేగా. నీకు వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రెండోసారి కలిసినాం వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తోంది, అంతే. అర్రే, వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అదిరిపోతారంతే. అవునా? వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి, ఆ పక్కన గుడి, మధ్యలో నంది. ఈ గుడి మేంచి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా, చూస్తే రండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి రండి, మీకు పుణ్యం ఉంటది. నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు, అప్పుడు చూద్దాం. అయిపోయి అదేంటండి? మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని. మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. మళ్ళా వర్షంలో కలుసుడేందే? నాకైతే అర్థమైతలే. ఇంతకీ గా పిల్లాడి పేరన్నా తెలుసా నీకు? పేరులో ఏముంది? 6 అడుగుల అందగాడికి నేమతో పనేముంది? ఏడ్చినట్టుంది నీ పిచ్చిగోల. అమ్మా, ఏంటమ్మా చిన్నపిల్లకి ఇదే నన్ను నేర్పేది? నువ్వు ఇయాల రేపు జమానా మారిందే. నువ్వు పుట్టుడే ముసలిదానిగా పుట్టినావు. ఏమే గా పిల్లాడు మళ్ళీ కలుస్తాడంటవా? ఆ పని నా ఫ్రెండ్ వర్షం చూసుకుంటుంది, అదే కలుపుతుంది. ఏంటి కలిసేది? ఒక ముక్క కలిస్తే చెప్పుచ్చుకొట్టు. అసలు లక్కే లేకపోతే ముక్కెలా కలుస్తుంది? షో. ఓ షోనా? 40. నీదెంత? 10. నీదే 50. ఏంది లైఫ్ ఏడుంది? నగరాలు చేస్తున్నావా? ఏ ఊరు నీది? గేడా తప్పుడు కౌంట్ చేస్తే బట్టలు తీసి గెదులుతారు. నాకు ఇదేమన్నా కొత్త జోక్ చేశా. ఇంకోసారి ఏంటి డీల్ షో కొట్టి మీ డబ్బు ఇచ్చేస్తా. ఏంటి మజాక్ చేస్తున్నావా? పైసలుది ఏడున్నాయి పైసలు? మొత్తం తీసేసుకున్నారుగా. ఇదిగో నన్ను భయపెట్టకండి, నేను అస్సలు భయపడను. మన దగ్గర ఏముందని భయపడడానికి? వేలి గిల్చుంగరం, చేతికి వాచ్ లేదు, మెళ్ళలో గొలుసు లేదు. ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి 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 కొట్టండి. ఆడు ఎవరండి మీరు? భద్రట మనిషి.
భద్రణ మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు? ఆడు మీరే ఆడండి సార్. మనకు చెయ్యి తిరగదు, నువ్వే ఆడు. మరి ఈ డబ్బు మళ్ళీ చూసుకుందాంలే. ఆడి పక్కనే బారుంది, గాడికి వచ్చేయి. వస్తాను సార్. ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత నల్ల మోపులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది. నేను చెప్తా. ఏం చెప్తా? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తది. దాని తర్వాత తలనొప్పి వస్తది. దాని తర్వాత వార్తలు వస్తాయి. దాని తర్వాత వాతావరణ సూచన వస్తది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఒరేయ్, ఆడికి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు.